వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2025 ఎగ్జామినేషన్లో మాకు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, మినిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, మా క్యాస్ట్ బేస్ చేసుకొని మేము తెచ్చుకోవాల్సిన మార్క్స్ చెప్తే దానికి తగ్గట్టుగా మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. ఇలా చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతూనే ఉంటారు. సో అక్యురేట్గా మీకు మినిమం ఇన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనేది ఏదైనా ఉంది అంటే కనుక ఇప్పుడు ఈ వీడియో సెషన్లో మీకు ఇవ్వబోయే డీటెయిల్సే. మీకు ఇలాంటి డీటెయిల్స్ ఎవరు ఎక్కడ ఇచ్చి ఉండరు. క్లియర్గా మనకు ప్రీవియస్గా అన్ని ఇయర్స్ సంబంధించి అనాలిసిస్ చేసిన తర్వాత సేఫ్ స్కోర్ ఏంటి అనేది, మీకు ఎన్ని మార్క్స్ రావాలనేది 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 కేటగిరీస్ ఒకసారి చూస్తే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్, ఇక్కడ మినిమం ఇన్ని మార్క్స్ రావాలి, ఈ మార్క్స్ వస్తే చాలు ఇంకా ఏదో ఒక కాలేజీలో జోసా కౌన్సిలింగ్లో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటిది ఫస్ట్ వన్, ఎనీ కాలేజ్, ఎన్ఐటి అయినా కావచ్చు, అది IIIT అయినా కావచ్చు, ఏదో ఒక బ్రాంచ్లో సీట్ రావడానికి మినిమం ఇంకా ఇంతకంటే తక్కువ వస్తే సీట్ రాదు. ఇదే బార్డర్ మార్క్స్. ఈ మార్క్స్ స్కోర్ చేయగలిగితే ఏదో ఒక ఎన్ఐటి IIITలో ఒక సీట్ అయితే ఉంటుంది. సెకండ్ వన్, టాప్ ఎన్ఐటీస్లో ఏదో ఒక బ్రాంచ్ వస్తే చాలు. మనకు 23 ఎన్ఐటీస్ కౌంట్ తీసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చి ఏదో ఒక 23 ఎన్ఐటీస్లో ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్. సెకండ్ వన్ వచ్చి టాప్ ఎన్ఐటీస్లో మనకు ఏదో ఒక బ్రాంచ్. ఎన్ఐటీస్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, అలాంటిది ఏదో ఒక బ్రాంచ్, అది కూడా IIITస్లో కూడా ఛాన్స్ ఉంటుంది ఇక్కడే. నెక్స్ట్ వన్, థర్డ్ వెరీ ఇంపార్టెంట్, టాప్ 10 ఎన్ఐటీస్లో మీకు టాప్ 10 ఎన్ఐటీస్లో బెటర్ బ్రాంచ్ ఏదైనా ఉంటే అది, ఇది ఎనీ కాదు, బెటర్ బ్రాంచ్. థర్డ్ వన్ వచ్చి టాప్ 10 ఎన్ఐటీస్లో బెటర్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అది రావడానికి. ఫోర్త్ వన్ వచ్చి టాప్ 10 ఎన్ఐటీస్ కానీ టాప్ 5 ఎన్ఐటీస్లో కానీ మీ చాయిస్, ఇంకా మీ ఇష్టం. మీకు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి అన్నప్పుడు మీ చాయిస్ ఎలా ఉంటుంది, మీరు ఏ కాలేజీలో కావాలనుకుంటే ఆ కాలేజీలో సీట్ వస్తుంది కదా. అలాంటి మార్క్స్ ఇప్పుడు ఈ 4th కేటగిరీలో ఉన్నాయి. 1 by 1 ఈ 4 కేటగిరీస్లో మీకు ఎవరికి ఎన్ని మార్క్స్ రావాలి ఇండివిజువల్ కేటగిరీ వైడ్గా అని చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. దానికి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ వీడియో కూడా చేయడం జరిగింది. వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తారు, ఒకసారి చూడండి. సో ఫస్ట్ కేటగిరీ, ఇంకా ఎనీ ఎన్ఐటి ఎనీ బ్రాంచ్, ఏదో ఒక బ్రాంచ్లో సీట్ వస్తే చాలనుకుంటే మీరు ఓసీ 158+, ఈడబ్ల్యూఎస్ 156+, ఓబీసీ 153+, ఎస్సీ 106+, ఎస్టీ 88+ మార్క్స్. ఇవి ఇంకా మినిమం మార్క్స్. మీరు ఎగ్జామ్ రాసినందుకైనా ఈ మినిమం మార్క్స్ వస్తేనే కౌన్సిలింగ్లో మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సీట్ కన్ఫామ్గా వస్తుంది. ఇంతకంటే తక్కువ వచ్చాయి అంటే కనుక మీరు ఎగ్జామ్ రాయడం వల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా కూడా. ఇది జోసా కౌన్సిలింగ్ సంబంధించి. సీశాప్లో ఇంతకంటే తక్కువ మార్క్స్ వచ్చిన సీట్స్ వస్తాయి. మళ్ళీ సీశాప్ సంబంధించి ఇప్పుడే చెప్తే ఏమవుతుందంటే, మాకు సీశాప్లో అయినా సీట్ వస్తుందిలే, ఇంకా 100 మార్క్స్ అని చెప్తే 100కే టార్గెట్ పెట్టుకుంటే మీకు వచ్చే మార్క్స్ 18 17 వస్తాయి. అప్పుడు ఏ యూజ్ లేకుండా పోతుంది. కాబట్టి ఫస్ట్ జోసాలో సీట్ వచ్చేలాగా చూసుకోండి. జోసా కౌన్సిలింగ్లో మీకు ఏదో ఒక బ్రాంచ్ మినిమం మార్క్స్ ఎంటర్ అవ్వాలి అంటే కనుక ఈ మార్క్స్ రావాలి. సెకండ్ వన్, టాప్ ఎన్ఐటీస్లో ఏదో ఒక బ్రాంచ్. ఇక్కడ మార్క్స్ డిఫరెన్స్ చూడండి, చాలా తక్కువ మార్క్స్తోనే మీకు స్కోర్ మిస్ అవుతుంది. ఈ స్కోర్తోనే సీట్స్ మిస్ అవుతాయి. కాబట్టి చూసుకోండి క్లారిటీగా. ఓసీ 168, ఈడబ్ల్యూఎస్ 168, ఓబీసీ 162, ఎస్సీ 121, ఎస్టీ 88+ మార్క్స్. సో ఇప్పుడు చెప్తున్న మార్క్స్కి +or-10 మార్క్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మీరు డిఫరెంట్ షిఫ్ట్లలో ఎగ్జామ్ రాస్తారు, నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది, పర్సంటేజ్ డివైడ్ చేస్తారు, పేపర్ హార్డ్ ఈజీ ఇలా ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని +or- మార్క్స్ కూడా మనకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్, ఇంకా టాప్ 10 ఎన్ఐటీస్లో మీరు ఎంటర్ అవ్వాలి, ఒక బెటర్ బ్రాంచ్లో సీట్ రావాలి. అంటే బెటర్ బ్రాంచ్ అంటే ఇక్కడ ఏంటంటే అందరికీ టాప్ ఏముంటుంది, సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉంటాయి. ఈ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్తో పాటు ఈసీఈ కూడా తీసేస్తే ఇంకా మిగిలినవి ట్రిపుల్ కెమికల్, మెకానికల్, ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా. ఈ బ్రాంచెస్ కాకుండా మిగిలిన బ్రాంచెస్లో మీకు టాప్ 10 ఎన్ఐటీస్లో కన్ఫామ్గా ఒక సీట్ రావాలంటే ఓసీ
181, ఈడబ్ల్యూఎస్ 178, ఓబీసీ 168, ఎస్సీ 124, ఎస్టీ 94 ప్లస్ మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 12 మార్క్స్ కంపల్సరీగా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంకా మీరు టాప్ 10 ఎన్ఐటీస్లో టాప్ 5 ఎన్ఐటీస్లో ఎంటర్ అవ్వాలి. బ్రాంచ్ ఛాయిస్ కూడా మీదే కావాలి. అంటే నాకు సిఎస్సి కావాలంటే సిఎస్సినే రావాలి, నాకు సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాలి, లేదు నాకు ఈసీ రావాలి కన్ఫర్మ్గా టాప్ 2 ఎన్ఐటీస్లో అంటే ఈసీ కంపల్సరీగా రావాల్సిందే. సో అలాంటి స్కోర్ ఇది. ఈ స్కోర్ ఎంత ఉండాలి అంటే ఇందులో కొన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి, అది లాస్ట్లో చెప్తాను. ఓపెన్ కేటగిరీ 197 ప్లస్, ఈడబ్ల్యూఎస్ 197, ఓబీసీ 179 ప్లస్, ఎస్సీ కేటగిరీ 127 ప్లస్, ఎస్టీ కేటగిరీ 110 ప్లస్. సో ఇక్కడ మార్క్స్ డిఫరెన్స్ చూశారు కదా, చాలా తక్కువ మార్క్స్ డిఫరెన్స్తోనే మీకు టాప్ 10 ఎన్ఐటీస్ మిస్ అవుతాయి, టాప్ 10లో బెస్ట్ బ్రాంచ్ మిస్ అవుతుంది, టాప్ 5లో. సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్న స్కోర్ ఏదైతే ఉందో మీరు టాప్ 1 ఎన్ఐటీస్లో బెస్ట్ బ్రాంచ్కి రాదు. ఇప్పుడు మనకు టాప్ 1 ఎన్ఐటీ ఏముంది, ఎన్ఐటి తిరుచురిపల్లి ఉంది, ఎన్ఐటి తిరుచురిపల్లి టాప్ 1 ఎన్ఐటి ఉంది. ఈ బ్రాంచ్లో మీకు టాప్ బ్రాంచ్ ఏమవుతుంది, సిఎస్సినే ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుతుంది. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సిఎస్సినే తీసుకుంటారు. మరి ఇక్కడ నాకు 197 వచ్చాయి కదా, టాప్ 1 ఎన్ఐటీలో సిఎస్సి వస్తుందంటే లేదు. నేను ఇక్కడ చెప్పింది టాప్ 10 ఎన్ఐటీస్ నుంచి స్టార్ట్ అవుతున్న స్కోర్. ఇక్కడ 197కి మీకు 1 2 3 4 5 6 7 8 9 10 ఎన్ఐటీ కౌంట్ చేసుకుంటే 197కి టాప్ 10 ఎన్ఐటీలో మీకు సీట్ వస్తే ఇంకొక 2 or 3 మార్క్స్ మీరు యాడ్ చేసుకుంటే టాప్ 9లోకి, ఇంకొక 5 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఇక్కడ మార్క్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. టాప్ 1 నుంచి టాప్ 10 నుంచి 987కి వెళ్తుంటే టాప్ 8లోకి ఇంకో 7 లేదా 8 మార్క్స్ యాడ్ చేసుకుంటే టాప్ 7కి, ఇలా మార్క్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే 8 ప్లస్ 10 ఇలా మార్క్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మీరు టాప్ కాలేజ్ వరకు వెళ్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు రావాలి టాప్ 1 ఎన్ఐటీస్లో అంటే ఆల్మోస్ట్ మీరు 280 క్రాస్ అయినా చేయాల్సిందే ఇప్పుడున్న కాంపిటీషన్లో. ఈ టార్గెట్ మీరు పెట్టుకుంటే టాప్ 1 ఎన్ఐటీలో సిఎస్సి బ్రాంచ్ మీదే అవుతుంది. సో ఇలానే ప్రతి ఒక్కరూ దీనికి ప్లస్ ఆర్ ఒక ప్లస్ మార్క్స్ 4-5 డిఫరెన్స్తో యాడ్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క ఎన్ఐటీ మీరు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు, మీరు మార్క్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే. సో ఫైనల్ మార్క్స్ మీకు ఇక్కడ ప్లస్ 4 to 5 మార్క్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి మీకు ఎన్ని మార్క్స్ వస్తే టాప్ 1 ఎన్ఐటీలో ఉంటారు అనేది ఇక్కడ కూడా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఎవరి మార్క్స్ ఎంత టార్గెట్ అనేది కామెంట్లో మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇవే కాదు, ట్రిపుల్ కూడా ఆల్మోస్ట్ ఈ స్కోర్తోనే సీట్ వస్తుంది జోసాలు. కానీ మనకు జిఎఫ్టీస్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో ఇంకా తక్కువ స్కోర్ వచ్చిన సీట్ వస్తుంది. మరి జిఎఫ్టీస్ మంచివి కాదా అంటే మనకు జిఎఫ్టీస్ కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం టాప్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే ఎన్ఐటీస్ టాప్లో ఉంటాయి కాబట్టి ఆ టార్గెట్ నుంచి ట్రిపుల్ కూడా టాప్లో ఉంటాయి. ట్రిపుల్ వెళ్తామా జిఎఫ్టీస్కి వెళ్తామా అనేది లాస్ట్లో కౌన్సిలింగ్ టైంలో ఆలోచించుకోవచ్చు. ముందే జిఎఫ్టీలో ఒక కాలేజీలో సీట్ రావాలని 100 మార్క్స్ స్కోర్ పెట్టుకున్నారనుకోండి, 80లో పడిపోతే మీకు అంతకు మించి ఇంకా సీట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మార్క్ టెస్ట్లో, ఎన్ని మార్క్స్ మీ టార్గెట్ అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.